కి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ప్రేమించి ఆయన కృప ఉంచి మరలా మరొక సంవత్సరం మీ ముందు నిలబడటానికి దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి, ఆంటీ గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఇయర్ కూడా నన్ను ఇక్కడికి పిలిచి ఆహ్వానించి మీ ముందు నిలబడటానికి నాకు అవకాశం ఇస్తున్నారు. వందనాలు. అలాగే ఈ ఇయర్ కూడా మీ ముందు కొన్ని మాటల్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. రాత్రికాలం సంఘానికి దేవుని ద్వారా, ఆయన దైవ సేవకుని ద్వారా మంచి వాగ్దానాన్ని సంఘానికి అనుగ్రహించారు. ఆగిపోక సాగిపోమని, అంటే కంటిన్యూ వెళ్తూ ఉండాలని, అండ్ మూవింగ్ ఫార్వర్డ్ వెళ్తూ ఉండాలని. అలాగే ఇప్పుడు కూడా కొన్ని మాటలు తెలియపరచాలని అనుకుంటున్నాను. 2024 నుంచి 2025కి మీరు అడుగు పెట్టారు. పెట్టిన తర్వాత క్రైస్తవులు అలాగే చాలామంది కూడా కొన్ని తీర్మానాలు చేసుకుంటారనమాట. అంటే క్రిస్టియన్ రిజల్యూషన్ అంటాం. ఇది కొన్ని తీర్మానాలు చేసుకుంటారు. ఏమేమి తీర్మానాలు చేసుకుంటారు అంటే 24 సంవత్సరంలో చేయని 25వ సంవత్సరం అంటే 2025లో చేయాలని తీర్మానించుకుంటారు. ఏమని తీర్మానించుకుంటారు? కామన్గా చెప్పాల్సింది ఏంటంటే బైబిల్ చదవాలి అన్నది తీర్మానం ఫస్ట్ ఉంటుంది. అది కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని ఒక తీర్మానం ఉంటుంది. తర్వాత ఇంకేంటి, మందిరానికి రెగ్యులర్గా అటెండ్ కావాలి అని ఇంకో తీర్మానం ఉంటుంది. అంటే కొంతమంది 24లో కూడా చాలా సండేస్ని స్కిప్ చేసి ఉంటారు. వారు ఏమనుకుంటారంటే ఈసారి 52 ఆదివారాలు కూడా ఖచ్చితంగా మందిరంలో ఉండాలని వారు తీర్మానించుకుంటారు. ఇంకా కొంతమంది బాగా ప్రార్థనా పరులు ఇంకేమనుకుంటారంటే ఉదయకాలంలో లేచి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని ఉదయకాలం కూడా వాళ్ళు తీర్మానించుకుంటారు. తర్వాత ఇంకా బైబిల్ బాగా చదవాలని, స్పిరిచువల్ గ్రోత్ అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి కలగాలని వారు కూడా తీర్మానించుకుంటారు. కానీ నేను చెప్పబోయే ఒక విషయం మాత్రం ఎవ్వరు కూడా తీర్మానించుకుంటారో లేదో తెలియదు. కానీ ఒకటైతే మీరు చేసుకుంటారేమో, కానీ ఇది మాత్రం చాలామంది అనుకొని ఉండరు. సో చిన్నప్పుడు నేను చిల్డ్రన్స్ మాంటిసోరీ హై స్కూల్లో చదివాను, విజయవాడలోని. బిషప్ పక్కనే ఉంటుంది. మా మిస్సెస్ కూడా బిషప్ పక్కనే చదివింది. సో అక్కడ బ్లాక్ బోర్డ్లో ఏమని రాసి ఉండేదంటే, అంటే చిన్న ప్రోబ్స్ రాసి, ఇప్పుడు రాస్తున్నారో లేదో తెలియదు, ఏమంటుంది, ఐక్యమత్యమే మహాబలం అంటది, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. తర్వాత అట్లా ఉంటుంది. సో ఆ విధంగా నాకు కొన్నిసార్లు ఈ ఇయర్లో ఏ మాటలు వీళ్ళకి అందించాలి అని అనిపించినప్పుడు ఒక ఎర్లీ మార్నింగ్ నేను లేచినప్పుడు ఏమైనా దేవుడు తలంపునిచ్చాడు అనమాట. సో ఐక్యత గురించి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాలు చూస్తే, ఏ సిట్యువేషన్ చూసినా సరే చాలామందిలో ఐక్యత లోపించింది అని నాకు అనిపించింది. సో దేవుడే ఇది నాకు తెలియపరుస్తున్నాడు అనుకొని ఈ ఐక్యత గురించి చెప్తే బాగుంటుందని ఈ ఇయర్ ఈ ఐక్యత గురించి మీకు చాలాసార్లు వినుంటారు, కొద్దిగా మీరు మరొకసారి దీన్ని జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఐక్యత అంటే ఏంటి అనే ఒక డెఫినేషన్ పరంగా చూసినట్లయితే, ఒక మంచి పని కోసం 2 మనసులు కలయిక. ఒక మంచి పని కోసమే ఐక్యత. అదే ఒక దొంగతనం చేయాలనుకున్నప్పుడు ఒక 10 మంది దొంగలు కలిస్తుంది, ఐక్యత అంటారా? అది ఐక్యత అనరు. ఐక్యత అని వాళ్ళు అనుకున్నప్పటికీ అది మంచి పని కాదు కాబట్టి దాన్ని ఐక్యత అనరు. మంచి పని కోసం చేసేదాన్ని ఐక్యత. సో ఐక్యత లోపించింది అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం అంత్య దినాలలో ఉన్నాం కాబట్టి కుటుంబాలలో చూసుకోండి, ఐక్యత ఉందా? ఐక్యత లేదు. సో ఒకవేళ తల్లిదండ్రుల మధ్య ఏమైనా ఐక్యత ఉందా? భార్యాభర్తల మధ్య ఏమైనా ఐక్యత ఉందా? ఐక్యత లేదు. సో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కూడా ఐక్యత లేదు. తర్వాత పిల్లల మధ్య కూడా ఐక్యత లేదు. పిల్లల మధ్య అంటే ఏంటి? అక్క చెల్లెండ్రు లేకపోతే అన్నదమ్ముల మధ్య కూడా ఐక్యత లేదు. ఎడమొఖం పెడమొఖం. ఆ విధంగా చూసుకున్నట్లయితే మీరు పనిచేసే ప్రాంతాలలో కూడా ఐక్యత ఉందా? పనిచేసే ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఐక్యత లేదు. ఆఫీసులో ఐక్యత ఉందా? అధికారికి కిందున్న ఉద్యోగస్తులకి సమాధానం లేదు, ఐక్యత లేదు, ఐక్యత లోపించింది. ఇంకెక్కడ ఇరుగు పొరుగు వారితో ఏమైనా ఐక్యత ఉందా? ఇరుగు పక్కనున్న ఎవరైతే ఆ నైబర్స్ ఉన్నారో కూడా చాలామందికి తెలియదు, మాట్లాడరు. సో ఐక్యత లోపిస్తుంది. సో ఈ కాలంలో, ఈ అంత్య దినాలలో ఇంకా మనకి మరి ముఖ్యంగా చెప్పాలంటే మందిరం సంబంధించిన విషయాలలో కూడా చూసినట్టయితే ఐక్యత లోపించింది. డినామినేషన్స్, కొంతమంది ఏంటి హెబ్రోన్ వాళ్ళు ఎల్ఈఎఫ్ వాళ్ళతో కలవరు,
ఎల్ఈఎఫ్ వాళ్ళు, ఇంకేంటి బాప్టిస్ట్, లూథరన్, తర్వాత క్యాథలిక్ చర్చ్. సో డినామినేషన్స్ మధ్య కూడా ఐక్యత లోపించింది. సో అలాగే చర్చ్లో చూసుకున్నట్టయితే విశ్వాసుల మధ్య కూడా ఐక్యత లేదు. విశ్వాసుల మధ్య ఐక్యత ఉందా? ఉంది అంటే మాత్రం నేనైతే అబద్ధమే అంటాను. చాలా సంఘాలలో విశ్వాసుల మధ్య ఐక్యత లేదు. సో విశ్వాసులకి సంఘ కాపర్లకు కూడా ఐక్యత లేదు. ఉందా? లేదు. సో ఏంటంటే విశ్వాసులు సంఘ కాపరికి మంచి సంబంధం లేకుండా ఉంటున్నారు. అంటే ఐక్యత లోపిస్తుంది. ఎందుకు లోపిస్తుంది అంటే కారణాలు చాలా ఉంటాయి. సో అలా చూసినట్లయితే రాష్ట్రాల మధ్య కూడా ఐక్యత లేదు, దేశాల మధ్య కూడా ఐక్యత లేదు. ఈ రోజుల్లో పేపర్ కానీ ఏదైనా మొబైల్స్ చూసినా, ఏదైనా యూట్యూబ్ చూసినా ఏమొస్తుంది? యుద్ధాలు. ఇజ్రాయెల్ దేశం హమాస్ మీద, ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా మీద, ఇజ్రాయెల్ దేశం హెజ్బుల్లా మీద, హౌతీ తీవ్రవాదుల మీద, ఇంకా ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని దేశాల మీద, ఒక దేశం మీద దేశం, యుక్రెయిన్, మన లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం, ఉక్రెయిన్ రష్యా. ఏంటంటే ఎవరికి కూడా సమాధానం లేదు, పీస్ లేదు, ఐక్యత లేదు. ఎందుకు కారణాలు వస్తున్నాయి ఇవన్నిటికీ అని చూసుకున్నట్టయితే చాలా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ అంత్య దినాలలో ఐక్యత లోపించింది. ఒక సంఘమే కాదు, అన్ని ఏరియాస్లోనూ, అన్ని ప్లేసెస్లోనూ ప్రజల మధ్య అసలు ఐక్యత లేదు. ఎక్కడ చూసినా ఏ మనిషి కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే అది మనలో నుంచే రావాలి. సో మనలో నుంచే అది పుట్టాలి. కాబట్టి కారణాలు చూసినట్లయితే ఏ కారణం చెప్తాం? ఐక్యత లోపించిందని కారణం అడిగితే ఎంతమంది ఏం చెప్తారు? ఎంతమంది ఏం చెప్తారు? సో ఇక్కడ ఏమైందంటే మొట్టమొదటి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే సరైన వ్యక్తుల మధ్య మాటలు, సరైన సంభాషణ వ్యక్తుల మధ్య లేకపోవటం ఏమైందంటే అక్కడ యూనిటీ దెబ్బతింటుంది. ఈ ఐక్యత అనేది యూనిటీ అని కూడా అనుకోవచ్చు. యూనిటీ దెబ్బతింటుంది. ఎందుకు యూనిటీ దెబ్బతింటుంది అని చూసినట్లయితే వాక్యంలో చూసినట్టే ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎవరన్నా చదివి హెల్ప్ చేయండి అమ్మా. సహోదరులారా, ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అంటే ఏకభావముతో మాట్లాడవలెనను అంటే మన మాటలలో ఏమైంది? ఇద్దరు కలిసినప్పుడు వారి ఏకభావముతో మాట్లాడుకోవట్లేదు. సో ఏక మనస్సుతో మాట్లాడుకోనట్లేదు, ఏక తాత్పర్యంతో మాట్లాడుకోనట్లేదు. సో అలాగే చూసుకున్నట్లయితే 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం కూడా తీసి చూసినట్లయితే ఒక్కసారి ఇది కూడా రిఫరెన్స్ చూసుకుందాం. కరుణాచిత్తులను ఓకే అమ్మా. సో ఇక్కడ 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ఏక మనస్సుని మళ్ళా మాట్లాడుతున్నారు. ఏంటి? ఒకరి సుఖ దుఃఖములయందు పాలు పొందాలి. మరి మీరు అట్లా పాలు పొందుతున్నారా? ఒకళ్ళ సుఖాన్ని మీరు షేర్ చేసుకుంటున్నారా? ఒకరి దుఃఖాన్ని మీరు షేర్ చేసుకుంటున్నారా అన్నదాన్ని కూడా బట్టి మనకి యూనిటీ అనేది వస్తుంది. ఒకవేళ వారి దుఃఖాన్ని మనం షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు తప్పుగా అనుకుని తర్వాత మన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఏంటి? వినయ మనస్సు, తర్వాత కరుణా చిత్తులు, తర్వాత ఇంకేంటి? ఇంకెంత చదవండి అమ్మా. ఇంకా ఆశీర్వాదమునకు వారసులగుటకు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక జీవించుడి. ఓకే, అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనం మళ్ళీ చూసుకున్నట్లయితే మనం మనస్సులు కలవకపోక ఇంకేం చేసుకుంటున్నాము? దూషణ, తర్వాత ఏంటంటే కీడు. వీడు కీడు చేశాడు కాబట్టి మనం కీడు చేయాలి, వీడు దూషించాడు కాబట్టి మనం దూషించాడు. సో అలా కక్షలు, కలహాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుడు మాటలు అంటే చాడీలు అంటారు ఇంగ్లీష్లో, గాసిప్స్, ఇవన్నిటిని చెప్పుకోవటం వల్ల ఏమైందంటే ఆ వ్యక్తుల మధ్య ఏమవుతుంది? యూనిటీ దెబ్బతింటుంది. దెబ్బతింటమే కాదు, వాళ్ళ మనస్సులు ఏమవుతున్నాయి? దూరం అవుతున్నాయి. మనుషులు మాత్రం కలుసుకుంటున్నారు, అందరూ మనం కలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ టెంట్ మొత్తం ఫుల్గా అందరు గ్యాదర్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ ఇదంతా ఏంటంటే ఒక భౌతికమైన యూనిటీ కింద మనం చూడొచ్చు.
అంటే భౌతికంగా, అంటే ఒక ఫిజికల్ గ్యాదరింగ్ అని చూసుకోవచ్చు. ఒకవేళ మనసులు చూసుకున్నట్లయితే మీ మనసులన్నీ ఒకళ్ళకి ఐక్యంగా ఉన్నాయా, యూనిటీ కలిగి ఉన్నాయా అని చూస్తే ఆలోచించాల్సిన విషయం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఐక్యత లోపిస్తుంది. ఏంటంటే ఈ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, సరైన సంభాషణ లేక అంటున్నాం. తర్వాత ఏంటి, సరైన నడిపింపు. ఒక చర్చ్లో కొంతమంది ఉంటే సరైన నడిపింపు లేకపోతే, ఇప్పుడు సందర్భంగా తప్పుగా ఎవరు అనుకోదు, ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రాం చేస్తున్నాం ఇది. సో అందరూ ఏమంటారు, ఈ టెంట్ ఇట్లా వేద్దాం అంటారు. ఒక అతను అంటాడు ఈ టెంట్ ఇట్లా కాదు ఇలా వేద్దాం అంటాడు. సో ఇంకొక అతను ఈ టెంట్ ఇలా వేస్తే బాగుంటుంది అంటాడు. సో వాళ్ళకి డిస్కషన్ జరగటం వల్ల ఏమవుతుంది, అందులో ఉన్న ఎవరైతే పెద్ద గొంతు వ్యక్తి ఉంటాడో ఆ సిచ్యువేషన్ని హైజాక్ చేసేసి అతనికి ఇష్టమైనట్టు వేసేస్తాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, దాని ప్రకారం ఏమవుతుంది, మిగతా వాళ్ళు ఏమవుతారు, కొద్దిగా ఫీల్ అవుతారు. ఫీల్ అవటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మధ్యలో కొద్దిగా ఏంటి నేను ఇలా అనుకున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది, అన్న ఏంటి ఇలా చేశాడు అనేసరికి వాళ్ళల్లో కొద్దిగా దూరం పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మనుషులు మాత్రం కలిసి పనిచేస్తున్నారు కానీ మనసులు మాత్రం ఏమాత్రము దగ్గర కావట్లేదు, దూరంగా ఉంటున్నాయి. సో అందుకని ఏంటంటే సరైన నడిపింపు లేక, అంటే సరైన గురి గమ్యం లేకపోవటం కూడా ఒక్కసారి ఈ ఐక్యత లోపిస్తుంది అనమాట సంఘాలలో. తర్వాత ఏంటంటే ఇంకోటి మూడోది, పని విషయంలో సరైన అవగాహన లేకపోవటం కూడా ఐక్యత లోపిస్తుంది. మనం చేసే పనిలో అది దేనికి ఉపయోగపడుతుంది, ఎవరి కోసం చేస్తున్నాము, మన కోసం చేస్తున్నామా, దేవునికి మహిమ కోసం చేస్తున్నామా అని సరైన అవగాహన లేక తర్వాత ఏమైంది, వాళ్ళ సొంతగా అంటే వాళ్ళ టాలెంట్స్ ఉపయోగించి వాళ్ళు నేనే చేస్తున్నాను నాకే వచ్చు అన్న దాన్ని బట్టి చేయటం వల్ల కూడా ఆ సంఘాలలో ఐక్యత లోపిస్తుంది. తర్వాత మనిషిలో సరైన ప్రార్థనా జీవితం లేకపోయినా కూడా ఐక్యత లోపించే ప్రమాదం ఉంది. తర్వాత సరైన సంబంధం, ఎవరితో, దేవునితో కూడా సరైన సంబంధం లేకపోవటం కూడా ఏమవుతుంది, ఐక్యత లోపించడానికి కారణమవుతుంది. తర్వాత ఏంటి, ఇంకా సిద్ధాంతపరమైన అంశాలు. సిద్ధాంతపరమైన అంశాలు అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది ప్రవచనాలు చెప్తారు, కొంతమంది చప్పట్లు, కొంతమంది మ్యూజిక్ కొన్ని చర్చెస్లో ఉంటాయి. సో దీన్ని బట్టి ఏంటంటే కొంతమంది ప్రవచనాలు ఉన్నాయంటారు, కొందరు భాషలు అంతరించిపోయాయి అంటారు. తర్వాత సిద్ధాంతపరమైన అంశాలను బట్టి కూడా సంఘస్థులలో అంటే సంఘంకి వచ్చిన వారిలో కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడి ఐక్యత లోపిస్తుంది అనమాట. సో అది కూడా ఒక కారణమవుతుంది. తర్వాత ఫాల్స్ టీచింగ్, తప్పుడు బోధనలు, వాళ్ళు అనుకున్నదే అంటే ఇలా ఉంది, ఇలా వాక్యాన్ని వక్రీకరించుకొని డిస్కషన్ చేయటం వల్ల ప్రజలు కూడా వారి మధ్య ఐక్యత లోపిస్తుంది. తర్వాత సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం. ఈ స్వార్థం ఏంటంటే వాళ్ళే అన్నీ చేయాలి, వాళ్ళే ముందు ఉండాలి, వాళ్ళే ఇలా అంటే ఇంకా వాళ్ళదే ముందు కనిపించాలనే విషయంలో కూడా ఐక్యత లోపిస్తుంది. తర్వాత ఫేవరిజం అంటే తెలుగులో దీన్ని పక్షపాతం, ఫేవరిజం. కొన్ని కుటుంబాలు తప్పుగా అనుకోవద్దు, ఎవరు నాకేం చెప్పలేదు, ఎందుకంటే ఇది నేను చూస్తున్నాను, మా సంఘాలలో కూడా నేను చూస్తున్నాను. ఒక ఫ్యామిలీతోనే ఉంటారు వాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫ్యామిలీతోనే మాట్లాడుకొని వందనాలు చెప్పుకొని వెళ్ళిపోతారు. మరి మిగతా ఫ్యామిలీ వాళ్ళ సంగతి. సో అందుకే ఉద్యోగస్తులతోనే మాట్లాడుకోవటం, చేతి పనులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళే మాట్లాడుకోవటం, వాళ్ళు కలపటం, ఒక బ్యారియర్ వీరి మధ్య ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే సంఘాలలో కానీ సమాజాలలో కానీ ఐక్యత లోపిస్తుంది. సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కొంతమంది కూడా త్వరగా కోపపడే స్వభావం ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఇతర విశ్వాసులు చిన్నబుచ్చుకొని తర్వాత వాళ్ళకి దూరం అయ్యి ఐక్యత లోపించే కారణం. సో ఇవన్నీ కూడా సంఘంలోను సమాజంలోను మన ఆఫీసులోను తర్వాత మనం పనిచేసే ఏరియాస్లోను ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ కామన్గా మనం చూస్తాము. మరి బైబిల్లో మరి ఉదాహరణ తీసుకుంటే వీళ్ళు బాగున్నారు, వీళ్ళని బట్టి మనం నేర్చుకోవాలి, వీళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవాలని చూసినట్టయితే ఎవరిని చూస్తాం మరి ఐక్యత విషయంలో? ఐక్యత విషయం అంటే యూనిటీ విషయంలో వీరిని చూసి నేను నేర్చుకోవాలి అన్నది బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే దేవుడు గురించే చూడాలి. దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుప్రభు, పరిశుద్ధాత్మది ముగ్గురు కూడా ఏకమై ఉన్నట్లుగానే వారినే మనం ఉదాహరణగా తీసుకోవాలి. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి.
యోహాను సువార్త, నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎవరు ఏకమై ఉన్నారు? యేసు ప్రభు వారు తండ్రి ఏకమై ఉన్నారని చెప్తున్నారనమాట. సో పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు ముఖాముఖిగా మాట్లాడారు. అప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? ఆయనలోనున్నా కానీ ఆయన యొక్క రాలేదు, ఆయన యొక్క పరిచర్య రాలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తిరిగి వచ్చారో అప్పుడు ఏమైంది? తండ్రి పరలోకంలో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, కింద భూమి మీద పరిచర్య యేసు ప్రభు చేస్తున్నారు. సో ఇక్కడేమైంది? వాళ్ళు దూరంగా ఉన్న తండ్రి పరలోకంలో ఉన్నారు, కుమారుడు భూమిలో ఉన్నాడు, కానీ వాళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు. సో వేరు వేరు ప్రాంతాలలో ఉన్న మనసులు ఏకమై ఉన్నారు. కాబట్టి మనం వారిని కూడా మన ఉదాహరణగా తీసుకొని మనం యూనిటీ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మరి యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయారు కదా, మరి ఇంకెవరు ఉన్నారు మనకి? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వచ్చి మనకి ఆదరణకర్తగా ఉన్నారు. కాబట్టి సో ఇక్కడ ఈ సమయంలో, ఈ ఎండ్ టైమ్స్లో, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, నూతన నిబంధనలో యేసు ప్రభు వారు, ఈ ఎండ్ టైమ్స్లో అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగొండి నడిపిస్తున్నారు. సో ముగ్గురు మూడు రకాలుగా చేసినప్పటికీ వాళ్ళిద్దరు ఏకమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. తర్వాత రెండోది చూసుకున్నట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిమ సంఘం. ఆదిమ సంఘం ఎవరున్నారు? అపోస్తలులు 12 మంది, ఇంకా కొంతమంది వారిని మార్పు చెందిన వారు, బాప్తిజం తీసుకున్నవారు, వీళ్ళందరూ ఆదిమ సంఘం. ఈ ఆదిమ సంఘంలో అపోస్తలుల కార్యాలు 2:42 చూసుకున్నట్లయితే బోధ యందు ఏకమై ఉన్నారు, సహవాసంలో ఏకమై ఉన్నారు, ప్రార్థనలో ఏకమై ఉన్నారు, రొట్టె విరచడంలో ఏకమై. సో వారిని కూడా మనం మాదిరిగా తీసుకోవాలి ఐక్యంగా ఉండటానికి. సో వారు ఎడతెగగా ఉన్నారు. సో ఫస్ట్ దేవుణ్ణి తీసుకోవాలి, తర్వాత ఎవరిని తీసుకోవాలి? ఆదిమ సంఘాన్ని తీసుకోవాలి. తర్వాత ఇంకెవరన్నా మనుషులను తీసుకుంటారా? ఇండివిజువల్ మనుషులుగా వారు కలిసి పనిచేసినట్టుగా ఎవరైనా చెప్పగలుగుతారా? మోజెస్తో పాటు ఎవరున్నారు? అహరోన్. మోజెస్, అహరోన్లు వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశాన్ని బయటకు తీసుకొచ్చి కానాను దేశానికి నడిపించడానికి వాళ్ళు మనసులో ఐక్యంగా ఉండి పనిచేశారు. సో మనం కూడా ఏం చేయాలంటే సంఘాలలో మోజెస్, అహరోన్ లాగా మనం కూడా కలిసి పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలి. తర్వాత ఇంకొకరు ఎవరైనా చెప్పగలుగుతారా? పాత నిబంధనలలో ఒక మంచి భక్తుడు, ఫేమస్ వ్యక్తి నెహెమ్యా కూడా యెరూషలేము గోడలు కట్టడానికి వాళ్ళందరూ కలిసి ఐక్యంగా ఏర్పడి యూనిటీగా ఆ యెరూషలేము గోడలు కట్టినట్టుగా మనం చూస్తాం. అంటే ఫాస్ట్గా నేను చెప్పేస్తున్నాను, టైం లేదు, పాస్టర్ గారు ½ అన్ అవర్ ఇచ్చారు. తర్వాత కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు తర్వాత అపోస్తలులు కూడా పనిచేశారు ఐక్యంగా. దేనికోసం పనిచేశారు వాళ్ళు? దేనికోసం? దేవుని సువార్త కోసం. వెరీ గుడ్, ఇక్కడ బాగా చెప్పారు బ్రదర్. దేవుని సువార్త నిమిత్తం పనిచేశారు. వాళ్ళకి ఇంక దేని గురించి పర్సనల్ ఎజెండా ఏం లేదు. దేవుని రాజ్యం కోసం, దేవుని సువార్త ప్రకటించడం కోసం వాళ్ళు కలిశారు. వాళ్ళకు ఉద్దేశం ఒక్కటే ఉంది. సో వాళ్ళ మనసులు కలిశాయి కాబట్టి దాన్ని ఐక్యంగా మనం చూసి దాన్ని బట్టి మనం తీసుకోవాలి. సో ఇక మన పౌలు కూడా తన చాలా సందర్భాలలో చెప్పాడు, సంఘాన్ని దేనితో పోల్చాడు? శరీరానితో పోల్చాడు. సో శరీరం చూసుకున్నట్టయితే క్రీస్తు శరీరం, దీనికి అవయవాలు చాలా ఉన్నాయి. ప్రతి అవయవానికి, ప్రతి ఆర్గాన్కి తన పని ఉంది. ఇప్పుడు హ్యాండ్ ఉంది, దీనికి వేరే పని ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్కి దీనికి వేరే పని ఉంటుంది. కన్నుకు వేరే పని ఉంటుంది. ప్రతి దానికి పని ఉంటుంది. కానీ నీ పని అది నేను చేయను అనటానికి ప్రతి ఆర్గాన్కి ఏమాత్రము లేదు. దాన్ని బట్టుకొని చూసుకున్నట్టయితే 1 కొరింథీయులు 12:30 చూసుకున్నట్లయితే దానికి ప్రతి ఆర్గాన్ ఏం పని చేయాలనేది ఉంటుంది అనమాట. ఫాస్ట్గా చేస్తే 12:30. రోమన్స్ 12:45. రోమా 12:4-5. ఒక శరీరము అనేక అవయవములు ఉండినట్లు
ఒకటే పని ఎలాగో ఉండదో అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ప్రత్యేకముగా అవయములై ఉన్నాం. సో ప్రతి ఆర్గానికి దాని పని నిమిత్తం ఏదైతే ఉందో సంఘములో మనందరికీ ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. సో ఆ పని వాళ్ళే చేయగలుగుతారు. సో ఎవరి టాలెంట్ వారి పని చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క సంఘానికి కానీ దానికి క్షేమాభివృద్ధి తర్వాత సువార్త నిమిత్తం వాడబట్టడానికి సహాయం చేస్తుంది. సో అందుకనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఇప్పుడు మనం ఇట్లా వెళ్తున్నాము, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుంది. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి నొప్పి అనిపిస్తుంది. నొప్పి అనిపిస్తే ఆ ముళ్ళని దేంతో తీయాలి? చేత్తో తీస్తాం, నోటితో తీయముగా. సో చేత్తో తీస్తాం. చెయ్యి నేను తీయనంటదా? తీయనన్నదు, ఎందుకని తీయాల్సిందే. ఒకవేళ చెయ్యి తీద్దామని చూసినా నడుము వంగకపోతే, మనం ఫ్లెక్స్ అవ్వకపోతే ఏమవుతుంది? తీయలేదు కదా, కూర్చోవటం కానీ చేయకపోతే. సో అందుకనే ఒకవేళ ఈ చెయ్యి నడువు నేను చెయ్యనంటే పరిస్థితి ఏమవుతుంది? ఆ మనిషికి ఆ ముళ్ళు ద్వారా ఇన్ఫెక్షన్ అయ్యి ఫీవర్ వచ్చి వాడేమవుతాడు? హాస్పిటల్ అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది? దేనికి పని లేకుండా అవుతుంది. ఇక చెయ్యికి పని ఉండదు, నడుము పని ఉండదు, కాలుకి పని ఉండదు. సో ఇక వాడే పడుకొనే ఉంటాడు. సో అందుకని ఏమవుతుందంటే మనందరం కూడా ఇండివిజువల్గా ఉన్నప్పటికీ ప్రతి పనిని చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పని ముందుకు సాగుతుంది. అంటే సువార్త విషయంలో ఆటంకం లేకుండా ముందుకు సాగే అవకాశం కలుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే ఇప్పుడు మనం కారణాలు చూసుకున్నాం, తర్వాత బైబిల్లో కొన్ని వచనాలు కూడా చూసుకున్నాము. తర్వాత ఇప్పుడు మరి దీనివల్ల ఐక్యంగా ఉండటానికి ఉపయోగాలు ఏమిటి? దీనివల్ల మనకి ఏమనిపిస్తుంది? సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా దీనివల్ల? అంటే సువార్త విషయం పక్కన పెట్టేసినట్లయితే సువార్త ప్రకటించే విషయంలో ఇండివిజువల్గా మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? కలిసి ఉండటం వల్ల ఏమున్నాయి? సో మన ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి చెందుతుంది, అంటే స్పిరిచువల్ గ్రోత్. తర్వాత ఏంటి? ప్రతి ఒక్కరికి మంచి సహవాసం వస్తుంది, అంటే మంచి ఫెలోషిప్, గుడ్ రిలేషన్స్, గుడ్ ఫెలోషిప్ ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఒక బలాన్ని ఇస్తుంది. మనం ఐక్యమత్యమే బలం అనుకున్నాం కదా, యూనిటీ స్ట్రెంగ్త్ అని. బలంతో ఆధ్యాత్మిక బలం అంటే మామూలు బలం కాదు, ఆధ్యాత్మిక బలం మన సంఘానికి కూడా వస్తుంది. తర్వాత ఇంకేంటిది? విక్టరీ, విజయాన్ని కూడా సాధిస్తాం. ఆధ్యాత్మికంగా మనం విజయాన్ని సాధిస్తాం. అంటే ఈ విజయం ఎవరి మీద? ప్రజల మీదేం కాదు, మనం కనిపించని ఆ యొక్క సాతాను మీద, ఆ దురాత్మల సమూహం మీద మనం విజయం సాధిస్తాం. ఇండివిజువల్గా ఉంటే సాతాను అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో మనం కలిసికట్టుగా యూనిటీగా ఉండి మన యొక్క టాలెంట్స్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళినట్టయితే సువార్త అలాగే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కూడా స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మరి దీని అంతటికి మనం ఏం చేయాలి? మనం చూసాము యూనిటీ అంటే ఏంటో చూసాము, తర్వాత కారణాలు చూసాము, తర్వాత మనం ఎగ్జాంపుల్స్ చూసాము. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అంటే దానికి పరిష్కారం ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏం చేయాలి? పరిష్కరించాలంటే ఎవరు ఎలా చేయాలి? పాస్టర్ గారు వచ్చి చెప్తారా? పరిష్కరిస్తారా? పాస్టర్ గారు వచ్చి యూనిటీ గురించి చెప్పినా పరిష్కారం కాదు. ఈ పరిష్కారం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ప్రతి వ్యక్తి నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఇండివిజువల్ పర్సన్ నుంచి యూనిటీ అనేది స్టార్ట్ కావాలి. వాళ్ళు ఎలా చేయాలంటే దాన్ని ఎఫెషియన్స్ అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-4 చూసినట్లయితే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యం కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి బతిమాలుకొంచున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఆ మనిషికి ఎవరైతే మనం ఐక్యత ప్రారంభం అవ్వాలి అనుకుంటున్నామో ఆ వ్యక్తికి 4 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ 4 క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలంట. ఫస్ట్ ఏంటి? సంపూర్ణ వినయం ఉండాలి.
తర్వాత సాత్వికం. సాత్వికం అంటే ఇంకొక పదం, పర్యాయ పదం తగ్గింపు అనుకుందాం. తగ్గింపు ఉండాలి. తర్వాత దీర్ఘశాంతం ఉండాలి. ఊరికే చికాకపడటం, ఊరికే కోపపడటం కాకుండా వేచి, అంటే కోపపడే విషయంలో నిదానించి ఉండగలిగారు. దీర్ఘశాంతం. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో ఒకరినొకరిని సహించుచు. ప్రేమ అంటే ఏ ప్రేమతో? అగాపే ప్రేమతో మనం ఒకరినొకరు సహించుకుంటూ ఉండాలి. దీనిని చేయటానికి ఆ మనిషికి ఏ ఉండాలంట? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ. ఈ శ్రద్ధ కలిగిన వ్యక్తి. శ్రద్ధ లేకపోతే ఎవరేం చేస్తారు? ఆ పర్సన్కి శ్రద్ధ ఖచ్చితంగా కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ శ్రద్ధను బట్టి ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ మనకి ఐక్యము చేస్తుంది అనమాట. ఆత్మ మనకి ఐక్యం చేస్తుంది. ఆ హోలీ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ ఇద్దరు ప్రజల మధ్య, ఇద్దరు మనుషుల మధ్య మనసులను ఏకపరుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? సొల్యూషన్, పరిష్కారం ఏంటి? ఈ ఐక్యత అనేది ఎవరి నుంచి ప్రారంభం అవ్వాలి? ఒక పర్సన్, ఇండివిజువల్, ప్రతి మనిషి నుంచి ప్రారంభం అవ్వాలి. ఒకవేళ 24లో ఒకవేళ వీరందరూ ఐక్యంగా లేనట్లయితే కనీసం అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో ఈ యొక్క మొదటి దినాన్ని తీర్మానించుకోండి. ఇక నుంచి అన్ని ఏరియాస్లోనూ నేను ఐక్యంగా ఉంటాను. ఒకవేళ నేను ఐక్యంగా ఎవరితోనో లేకపోతే ఈ యొక్క క్యారెక్టర్స్ నేను కలిగి ఉండి ఇక నుంచైనా వాళ్ళతో సమాధానం పడి ఐక్యంగా ఉంటానని తీర్మానించుకోవచ్చు ఇప్పుడే. తర్వాత ఇంకేంటి? మంచి సంభాషణ ఉండాలి. తర్వాత సొల్యూషన్ ఇందాక అనుకున్నాం కదా, మంచి సరైన మాట ప్రజల మధ్య ఉండాలి. ఒక సరైన నడిపింపు కూడా ఆ యొక్క విశ్వాసులకు ఉండాలి. ఆ గురి, గమ్యం, ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ని బట్టి వారికి సరైన అవగాహన, తర్వాత సరైన నడిపింపు ఉండాలి. తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ ఏమయ్యండి? ప్రార్థనా పరుడై కూడా ఉండాలని చెప్తుంది. ఇందాక అన్ని చూసుకున్నాం కదా. బైబిల్ విషయంలో జ్ఞానము, స్వార్థం లేనివాడుగా, పార్షాలిటీ లేనివాడు కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉన్నట్లయితే తర్వాత ఆ యొక్క సమూహాన్ని, ఆ సంఘం యొక్క సమూహాన్ని ఒక దేవుడు పాత నిబంధనలో కీర్తనలో చెప్పాడు. 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు ఎవరికి? ఎవరికి మేలు? వాళ్ళకి. ఎవరైతే ఐక్యంగా నివసిస్తున్నారో మేలు వాళ్ళకి. మనోహరం ఎవరికి? వాళ్ళకి, చూసేవాళ్ళకి. అంతే కదా, మనోహరంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనందరూ ఐక్యంగా ఉంటే చూసేవాళ్ళందరూ అంటే అబ్బా వీళ్ళంతా ఐక్యంగా ఉన్నారా అని చూసేవాళ్ళకి మనోహరంగా ఉండాలి. మనకు మనోహరం కాదు, వేరే వాళ్ళకి మనోహరంగా ఉండాలి. వేరే సంఘస్థులు చూసినప్పుడు, వేరే బయట వాళ్ళు చూసినప్పుడు అబ్బా కర్మేల్ ఫెయిత్ సంఘ సభ్యులు ఎంత మంచిగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారని వాళ్ళకి మనోహరంగా కనిపించాలన్నమాట. దాన్ని పోల్చి చూసినట్లయితే కింద చాలా చెప్తున్నారు కదా. తర్వాత పరిశుద్ధమైన తైలంతో దాన్ని పోల్చబడింది అనమాట. అది పరిశుద్ధమైన తైలం దేవునికి అభిషేకిస్తాం కదా దాన్ని. తర్వాత ఒక మంచు వలె, మంచు ఎలా ఉంటుంది? తెల్లని మంచు వలె పోల్చబడింది. ఆ తెల్లని మంచు బ్యాక్టీరియా ఉంటుందా? బ్యాక్టీరియా ఉండదు, ఏముండదు, తెల్లగా ఉంటుంది, ఎర్రగా నల్లగా ఏముండదు, స్వచ్ఛంగా ఉంటుంది. సో మన ఐక్యత ఎలా ఉండాలి? పరిశుద్ధమైన తైలంతో లాగా ఉండాలి. తర్వాత తెల్లని హిమము వలె ఉండాలి. సో ఇంకా దాని కింద చూస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ అంటే అడ్వాంటేజ్? యూనిటీని బట్టి ఏమొస్తుంది? ఫైనల్గా ఆశీర్వాదము, శాశ్వత జీవం వస్తుంది. సో ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? ఆశీర్వాదము మనకే వస్తుంది, శాశ్వత జీవం మనకే వస్తుంది. మనోహరం ఎవరికి? మనోహరం చూసే వాళ్ళకి మనోహరంగా కనిపిస్తుంది అనమాట. మేలు కూడా మనకే. సో దీన్ని బట్టి ఏంటంటే సహోదరులు ఐక్యంగా ఉండాలని ప్రభు కూడా మరొకసారి చెప్తున్నాడు. సో ఇప్పుడు చివరిగా నేను ముగించేస్తున్న టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మరి కంక్లూజన్ వచ్చింది కదా, మరి మీరేం చేస్తారు? మీరేమైనా ప్రశ్నించుకుంటారా? మీరు ప్రశ్నించుకోండి. ఒక్కసారి మళ్ళీ మీ ఫ్యామిలీలో ఐక్యత ఉందా లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడే ఆలోచించుకోండి, ఐక్యత ఉందా? భార్యాభర్తల మధ్య ఐక్యత ఉందా? తర్వాత పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉందా? అలాగే పిల్లలు అంటే అక్క చెల్లెళ్ళ మధ్య ఐక్యత ఉందా? అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉందా? ఒక్కసారి ఇప్పుడే ఆలోచించుకొని మీరే ప్రశ్నించుకోండి, ఉందా లేదా. ఇంకెవరేం చూడరు, మీరే చూసుకొని ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచే, ఈ సమయం నుంచే మీరు దాన్ని తీర్మానించుకోండి ఐక్యంగా ఉండటానికి. సో తర్వాత చర్చ్ విషయంలో చూసినట్టయితే విశ్వాసుల మధ్య కూడా ఐక్యత ఉందా లేదా అనేది మీరే ప్రశ్నించుకోండి. విశ్వాసులు, తర్వాత చర్చిలో ఉన్న కుటుంబాలు,
తర్వాత వీళ్ళందరూ కలిసి పాస్టర్ గారితో కూడా ఐక్యంగా ఉన్నారా లేదా అనేది కూడా మీరే ప్రశ్నించుకోండి. యూనిటీగా ఉంటే అది చాలా మేలు, చూసేవాళ్ళకి మనోహరంగా ఉంటుంది. సో యూనిటీగా ఉండి మనందరం ఏం చేయాలి? దేవుని మరణ పునరుద్ధానమును ప్రకటించాలి. యేసు ప్రభు దేనికి వచ్చాడు? ఆ పరలోకాన్ని వీడెందుకు వచ్చాడు? ఆ తండ్రితో ఉండాల్సిన భాగ్యాన్ని వదులుకొని దేనికి వచ్చాడు? నీకు, మీకోసం, మా కోసమే కదా వచ్చింది. వచ్చి మనిషి రూపాన్ని ధరించాడు. ఈ భూమిలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవాన్ని మీరు ప్రకటించాలి. తర్వాత ఆయన ఏం చేశాడు? మరణించాడు. ఎలాగా? మన పాపాల నిమిత్తం మరణించాడు. మరణించి ఏం చేశాడు? మరణించి సమాధి చేయబడి 3వ దినంన తిరిగి లేచాడు మృత్యుంజయుడిగా. ఇవన్నీ కూడా మనం కలిసికట్టుగా యూనిటీగా ఉండి చెప్తేనే అదేమవుతుంది? అప్పుడు దానికి దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆశీర్వాదాన్ని ఇస్తాడు. తర్వాత శాశ్వత జీవాన్ని మన సంఘానికి అనుగ్రహిస్తాడు. సో మీరు ఆలోచించుకోండి. ప్రశ్న ఉందా అంటే మీ దగ్గర యూనిటీ ఉందా లేదని మీరే వేసుకోండి. నేను కానీ పాస్టర్ గారు కానీ ఎవరు చూడరు. సో ఈ సంవత్సరం దేవుడిచ్చిన తలంపుని మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి. నిజంగా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన మనతో దేవుడు మాట్లాడారు. మన కుటుంబంలో ఐక్యత, ఒకవేళ 2024లో ఐక్యత లేకుండా ఉంటే మొట్టమొదటిగా దేవుడితో సమాధాన బంధం కాపాడుకుందాం. 2 భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం, తర్వాత మన సంఘము, సేవకులతో మనము, సేవకులు మీతో మనందరం కూడా ఐక్యత కలిగి ఏక మనసు, ఏక భావం, ఏక హృదయం అటు వారు ఖచ్చితంగా 2025లో నూరంతర ఫలం పొందుదురుగాక. ఆమేన్. నూరంతరగా దీవించబడతారండి. ఎందుకంటే అక్కడ జీవం ఉంది, ఇంకేముందండి? ఆశీర్వాదం ఉంది. ఆమేన్. నీకు జీవం కావాలా? ఆశీర్వాదం కావాలా? ఐక్యత కలిగి ఉందాం. తండ్రి అయిన దేవునితో ఐక్యత కలిగి ఉందాం. కుటుంబంలో సంఘముగా పెద్ద కుటుంబం, ప్రతి కుటుంబం చిన్న సంఘం. ఈ చిన్న సంఘాలన్నీ ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా మనమందరం పెద్ద కుటుంబం అయ్యాం. కాబట్టి మన కుటుంబాలన్నీ కూడా ఈ సంవత్సరం ఏం కలిగి ఉందో? ఐక్యత కలిగి ఉందాం. నేనైతే ఐక్యతే, నాకు నూరంతర ఫలం. దేవుని స్తోత్రం కలిగినగా. అది టోకలేదు. దేవుని స్తోత్రం. అది ఎవరు ఆపలేదు. నా ఐక్యత, నా సమాధానం, నా మనసు. ఎందుకంటే అది ఇక దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, పరలోకం నుండి ఇచ్చిన గిఫ్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గిఫ్ట్ మనం సంపాదించుకుందాం. మన శత్రువులైన ప్రేమిద్దాం, హత్తుకుందాం, దాన్ని గనపరుద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారు ఎదుట బహుగా దీవించబడతాం. అది ఒక రహస్యం. ఆ రహస్యం ఏంటి? ఆ రహస్యం అన్న గిఫ్ట్ నేను పొందుకున్నాను. మనందరం పొందుకుందాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చక్కని వర్తమానం. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ముఖ్యంగా మన సంఘానికి కావలసిన మాట, పరలోకమందున్న తండ్రి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట తన దాసులు నాగరాజు గారికి దేవుడు తెలియపరిచి బయలుపరిచి వారి నోటికి అందించినందుకు దేవుడి పేరిట వారికి నిండా శుభవందనాలు చెల్లిస్తూ వారిని, వారింటి వారిని దీవిస్తున్నా. ఆమేన్.